శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనస్వన్వన్నోతిమిష్టే సదాతం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ నత్తార నక్షత్రం అండి. నా పేరు రామేశ్వర రామలింగేశ్వర అర్చకండి, ప్రధాన అర్చకండి. ఇది నత్తలతో ప్రతిష్ఠిత లింగం. ఇది ఈ మహాశివరాత్రి పరంగా ఈ రోజుని స్వామివారికి 5 రోజులు కూడా పాంచాల దివ్య కళ్యాణ మహోత్సవం కనుక ఈ రామలింగేశ్వర స్వామి, రామేశ్వర స్వామి, భద్రకాళేశ్వర వీరభద్ర స్వామి, ఉమాశివత లక్ష్మణేశ్వర స్వామి 4 దేవుళ్ళు కూడా కళ్యాణం ఏకపీఠం మీద స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అందుచేత రేపు మహాశివరాత్రి రోజుని మహావైభవంగా స్వామివారికి లక్షవారం రాత్రి కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. ఆ తెల్లవారుజాని తర్వాత స్వామివారికి ఈ రామేశ్వర స్వామికి, రామలింగేశ్వర స్వామి, ఉమాశివత లక్ష్మణేశ్వర స్వామికి అది బ్రహ్మసూత్ర లింగం అండి. ఈ 3 లింగాలు కూడా త్రిలింగాల దర్శనం చేసుకోవాలి. ఆ రోజున అంతా కూడా అందరూ కూడా వచ్చి ఈ స్వామివారి తీర్థప్రసాదం తీసుకుని సేకరణ ప్రార్థన. రామలింగేశ్వర స్వామికి ఒక వైశాఖ మాసమే స్వామి మాకు దర్శనమిస్తారు. కానీ వైశాఖ మాసమే కానీ అనుకుంటే 300 రోజులు స్వామి దర్శనం చేసుకుంటారు. ఈ స్వామికి ఇక్కడికి వచ్చిన ఈ రామలింగేశ్వర క్షేత్రంలోకి వచ్చిన 3 లింగాలు కూడా దర్శనం చేసుకుని లెక్కండి. కానీ రామలింగేశ్వర స్వామికి నీటిలో ఉన్నాడు కదా, మనకి కనిపించలేదు కానీ అనుకోకక్కర్లేదు. కానీ ఎప్పుడు 300 రోజులు స్వామి మనం చూస్తూనే ఉంటాడు. రామలింగేశ్వర స్వామి, రామేశ్వర స్వామి అంటే పైన, ఉమాశివత లక్ష్మణేశ్వర స్వామి అంటే అది బ్రహ్మసూత్ర లింగం. ఈ 3 లింగాలు కూడా దర్శనం చేసుకుని మహాశివరాత్రి రోజు వైభవంగా వచ్చి స్వామివారి తీర్థప్రసాదం తీసుకుని